పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమం కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నీళ్లలో పనులన్నీ అయిపోయాయి. మీరు భోజనాలు చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. మొత్తానికి స్టార్ మహిళ చూడబోతున్నారు. మరి ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? మీరు. హాయ్ సుమా, నా పేరు లావణ్య, నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా పాప పేరు అమర్నాథ్, మా పాప పేరు రిషిత, తను ఇంటర్ చదువుతుంది. ఓకే. హాయ్ హేమా. హాయ్ అండి, నా పేరు హేమ అండి. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా ఫాదర్ ఐఏఎఫ్ ఆఫీసర్ అండి. సో బికాస్ ఆఫ్ దట్ నేను ఐ స్టడీడ్ ఇన్ నార్త్ అండి. ఎక్కడ చదివారు మీరు? నేను యూపీలో చదివానండి, కాన్పూర్. ఓకే. సో బికాస్ మై ఫాదర్ హీ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు అనంతపూర్ లోనే మ్యారేజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ యాజ్ వెల్ యాజ్ అతను యాంకరింగ్ కూడా చేస్తున్నారు. మీ వారా? అవునండి. ప్లస్ రాజీవ్ కనకాల గారితో తను శాంతి నివాసం ఈటీవీలో చేశారండి. పేరండి మీ వారు? రమేష్ అండి. ఓకే ఓకే. శ్రీలక్ష్మి కనకాల గారితో తను నీడా అని సీరియల్ కూడా చేశారు. ఓకే. సో నాతో కలిసి ఏ సీరియల్ లోనూ చేయలేదు? మీతో అంటే మీరు ఫ్యామిలీ మొత్తంతో చేశారండి. ఓకే. ఇంతకీ ఇప్పుడు మీరు ఇక్కడే సెటిల్ అయ్యారా? అవునండి, అనంతపూర్ లోనే సెటిల్ అయ్యాము. అనంతపూర్ లో సెటిల్ అయ్యారు. నేను ప్రైవేట్ ఎంప్లాయ్ ఆదర్ణ గ్రూప్స్ లో చేస్తానండి. ఓకే. యాంకరింగ్ అక్కడే చేస్తున్నారా? అక్కడే చేస్తారండి. 2001 ఆ టైంలో చేశారండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ వి లెఫ్ట్ టు అనంతపూర్. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. అనురాధ. హాయ్ సుమా. నా పేరు అనురాధ, నేను ప్రకాశం జిల్లా అద్దెకి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నా భర్త పేరు శ్రీనివాసరావు, పాప పేరు లక్ష్మీ హారిక, బాబు పేరు పృథ్వీ. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ సాంగ్స్, డాన్సింగ్, శారీస్ వర్కింగ్, రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంటాను. అయిపోయింది అమ్మయ్యా. అబ్బా, ఒక్కసారిగా అలా ఊపిరి తీసుకొని టకటకటకటగా చెప్పేశారు ఆవిడ. గీత. హాయ్ అక్క. హాయ్ గీత. నా పేరు గీత, నేను నల్గొండ జిల్లా నకరేకల్ నుంచి వచ్చాను. మా వారి పేరు సైదులు, మా బాబు పేరు సిద్ధార్థ్. మా సిద్ధార్థ్ కి మీరంటే చాలా ఇష్టం. నేను హోటల్ బిజినెస్ అన్నమాట. అది కాకుండా అన్ని పనులు చేస్తాను. ఏంటి, పర్సులు అల్లడం, శారీస్ వర్క్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం, పెయింటింగ్ వేస్తుంటాను. ఇంకా ఎక్స్ట్రా ఛానల్స్ లో వర్క్ చేస్తారు. ఇట్లా ఎట్లా టైం దొరుకుతుంది మీకు? అట్లా చేసుకుంటున్నాను. టైం కేటాయించి బిజీగా ఉంచేసుకుంటున్నారు. పడుకోవడానికి కొంచెం టైం కేటాయించారు. అలాగా కొంచెం టైం పెట్టుకున్నారా పడుకోవడానికి? పాపం, ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళు ఇట్లాగే చేస్తుంటారు. ఏవో కొంతమంది 10 పనులు పెట్టుకుంటారు, కొంతమంది 2 పనులు పెట్టుకుంటారు. అయినా సరే బిజీగా పెట్టుకుంటూ ఉంటారు రోజంతా. సరే, ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మీతో మొదలెడుతున్నాం హేమ గారు. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఉంటుంది. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జయం సినిమాలో పవర్ఫుల్ విలన్ ఎవరు? పవన్ కళ్యాణ్. క్రికెట్ లో దేనితో బౌలింగ్ చేస్తారు? ఆలుతో. సై సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీనివాసరావు. విద్యార్థులు పాఠాలు ఎక్కడ వింటారు? సినిమా హాల్లో. ఫోటో ఆల్బమ్ లో ఏం పెడతారు? గోడలు. చిరుతపులికి ఎన్ని కాళ్ళుంటాయి? జయం సినిమాలో పవర్ఫుల్ విలన్ పవన్ కళ్యాణ్. పవర్ అనగానే ఆవిడికి పవన్ కళ్యాణ్ గారి పేరు వెలిగింది, చెప్పేశారు. క్రికెట్ లో ఆలుతో బౌలింగ్ చేస్తారంటమ్మా. బాబా, ఆలుతో బౌలింగ్ అయితే మనం మునక్కాయతో బ్యాటింగ్ చేయాలి. సొరకాయ బెటర్. సొరకాయతో బ్యాటింగ్. మరి ఫీల్డింగ్ ఏం అక్కర్లేదు, కానీ ఆ వెనకాల వికెట్లు మాత్రం మునక్కాయలు పెట్టేసి పైన క్యారెట్ పెడతారు. బాగుంటుంది కదా? ఆడి చూద్దాం. నాకు నచ్చింది అసలు ఈ ఐడియా. బాగుంటుందండి, వెరైటీ గేమ్. సిక్సర్ కొట్టారంటే ఆలు కుర్మానే. నుజ్జు అయిపోద్ది అనమాట మొత్తం.
సాయి సినిమా డైరెక్టర్ శ్రీనివాస రాజా. ఆయన ఎవరు? కొత్త డైరెక్టర్. విద్యార్థులు పాఠాలు వినడానికి సినిమా హాల్ కి వెళ్తారు. నాకు ఎంత బాగా నచ్చింది. అయినా పాఠాలు కూడా సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మన పాఠాల కంటే కూడా సినిమా పాటలు బాగా గుర్తుకుంటున్నాయి. ఎందుకు? ఎందుకంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. అవి బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. కలర్ఫుల్ గా ఉంటున్నాయి. స్టోరీ ఉంటుంది అందులో, విజువల్ గా బాగుంటుంది. అలాగే పాఠాలు కూడా ఉంటే బాగుంటుంది. అంటే మొత్తం 8th 9th 10th వద్దు, అక్కడ నుంచి కొంచెం సీరియస్నెస్ రావాలి. కానీ 7th grade వరకు ఆ ఇమాజినేషన్ ఇంకా అలాగే ఉండాలి. అలా కాకుండా ఎల్కేజీ ఇంకా ముందుగా కుదిరితే అప్పటి నుంచి రుద్ది రాయించి రాయ్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటున్నారు కానీ అవేంటో కూడా చూపించట్లేదు. సో ఇమాజినేషన్ లో ఉండాలి. ఎడ్యుకేషన్ అంతా ఉంటే బాగుంటుంది. అప్పుడు అందరూ మంచిగా చదువుకుంటారు. మార్కుల కోసం చదువుకోరు, నేర్చుకోవడం కోసం చదువుకుంటారు, నాలెడ్జ్ కోసం చదువుకుంటారు. మనం అలాంటి ఒక స్కూల్ పెడదాం. ఫోటో ఆల్బమ్ లో ఏం పెడతారు? గోడల్ని తీసుకెళ్లి పెడతారా? 5 రాంగ్ 50 పాయింట్లు అండి. మీరేమైనా అడుగుతారా నన్ను? అడగడం అంటే ఏంటంటే, మీరు ఒక లేడీకి ఇన్స్పిరేషన్ అండి, ఒక జెంట్స్ కి ఎవ్రీబడి. ఎందుకంటే లేడీ ఇలా ఉండాలి అనిపిస్తుందండి. A to Z అన్నిట్లో అందుకని మిమ్మల్ని మేమందరం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి వాళ్ళలోనూ అలాంటి ఒక లేడీ ఉంది. జస్ట్ ఆ లేడీని గుర్తించడమే ఆలస్యం. కమాన్, మీలో ఉండేటువంటి లేడీని మేల్కొల్పండి. లేచింది నిద్ర లేచింది లేడీ లోకం, దద్దరిల్లింది మేలు ప్రపంచం. ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పుడు మీరు యాక్చువల్ గా మలయాళీ అయినప్పటికి కూడా ఊరుకోండి, ఎక్కడ మలయాళీ అయిపోయింది చాలా లేదండి. మాకంటే కూడా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అయినప్పటికి కూడా మాట్లాడుతున్నాం. 18 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయిపోయి, ఇంకా మలయాళీ ఏమిటి? నాకు కూడా 18 ఏళ్ళగా పెళ్ళయ్యా. అదే ఇంట్లో అంతా తెలుగే మాట్లాడతాం కదా. మలయాళం మర్చిపోకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నిజంగానే సడన్ గా కొన్ని పదాలు మా అత్తలతోనో ఎవరితోనో మాట్లాడేటప్పుడు తెలుగు వచ్చేస్తుంది నాకు ఫ్లోలో. మళ్ళీ ఆ వర్డ్ వెతుక్కొని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఇప్పుడు. గీతా రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీవీ రిమోట్ ని ఎందుకు నొక్కుతారు? టీవీ రావద్దని. నీళ్లు తాగని జంతువులు ఏవి? పులి. అద్దాన్ని నేలకేసి కొడితే ఏమవుతుంది? పగలదు. నువ్వే సినిమా హీరోయిన్ ఎవరు? కాజల్. జబర్దస్త్ లో హీరో ఎవరు? జబర్దస్త్ వెంకటేష్. ఇనుము బంగారంగా మారాలంటే ఏం చేయాలి? నీళ్ళలో ముంచాలి. టీవీ రిమోట్ ని ఎందుకు నొక్కుతారు అంటే టీవీ రాకుండా ఉండడానికి. అలా చెప్పకూడదు. టీవీ రిమోట్ ని ఎందుకు నొక్కుతారు అంటే మా వారు వంట బాగా చేయడానికి, అలా ఏమైనా అంటే ఇచ్చుండేవాడు. స్టవ్ ఆన్ అవ్వడానికి. స్టవ్ కి రిమోట్ వస్తే మనం టీవీ చూస్తూనే మనం కూర్చున్నటువంటి డ్రాయింగ్ రూమ్ నుంచి సిమ్ లో పెట్టు, హైలో పెట్టు, ఆఫ్ చేయి తీసుకోవచ్చు. అది మాత్రం ఎందుకు ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు? వాషింగ్ మెషిన్లకి రిమోట్లు రాలే, అది కూడా రావాలి, ఇది కూడా రావాలి. నీళ్లు తాగని జంతువు పులి, ఓకే. అద్దాన్ని నేలకేసి కొడితే పగలదు. ఇవ్వలేము ఇది, సారీ. నువ్వే సినిమా హీరోయిన్ కాజల్. జబర్దస్త్ లో హీరో వెంకటేష్. ఇనుము బంగారంగా మారాలంటే నీళ్లలో ముంచాలి. 4 రాంగ్ 40 పాయింట్. మీరేమైనా అడుగుతారా? పొడుపు కథలు, జోకులు. ఓహోయ్ రాజా, ఒడ్డు పొడిగేమి, పట్టుకుంటే పిడికడు లేవేమి. ఓహోయ్ రాజా, ఒడ్డు పొడిగేమి, పట్టుకుంటే పిడికడు లేవేమి. మునక్కాయ, పొగ. రైట్ ఆన్సర్. పట్టుకుంటే పిడికడు వస్తాడు, ఇలా పట్టుకోమలేదు. పట్టుకుంటే పిడికడు ఎట్లా వస్తాడు? లేదు, సరిగ్గా పట్టుకోవట్లేదు వాళ్ళు. పట్టుకునే వాళ్ళకి పట్టుకోవడం రాక ఇలాగో పట్టుకుంటే వచ్చేస్తా. మగవాళ్ళు ఇలా పట్టుకుంటారు, ఆడవాళ్ళు ఇలా పట్టుకుంటారు. అనురాధ రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక గేటుకి ఎన్ని తలుపులుంటాయి? 16. స్వాగతం సినిమా హీరో ఎవరు? చిరంజీవి. ఒక చిన్న గదిలో ఎన్ని ట్యూబ్ లైట్లు ఉండాలి? 30. మేడం సినిమా హీరో ఎవరు? రజనీకాంత్. హైటెక్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ముంబై. ఇంద్రసేనారెడ్డి పాత్ర ఏ సినిమాలోది? వెంకటేష్. వెంకీ. డాక్టర్లు ఏ రంగు కోటేసుకుంటారు? నలుపు. ఊర్మిళ నటించిన ఒక తెలుగు సినిమా పేరు? అనగనగా ఒకరోజు. ఆపిల్ ఏ రుచిలో ఉంటుంది? చేదుగు. వసంతం. ఒక గేట్ కి 16 తలుపులు ఉంటాయంట. స్వాగతం సినిమాలో హీరో చిరంజీవి. ఒక చిన్న గదిలో 30 ట్యూబ్ లైట్లు ఉంటాయి. ఒకటి వెలక్కపోతే ఇంకోటి వెలుగుతుంది. అట్లా కాదు, ఆ ట్యూబ్ లైట్ పిల్లల్ని పెట్టింది. యాక్చువల్లీ ఆ గదిలో ఒకటి ట్యూబ్ లైట్, ఆ తర్వాత ఒక ట్యూబ్ లైట్ దానికి పెళ్లి చేసి ఇంకో ట్యూబ్ లైట్ తెచ్చాం. ఇంకేముంది? 30 సుమా. మేడం సినిమాలో హీరో రజనీకాంత్. హైటెక్ సిటీ ముంబైలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంద్రసేనారెడ్డి పాత్ర ఏ సినిమాలోది? వెంకీ, ఓకే.
డాక్టర్లు ఏ రంగు కోట్ వేసుకుంటారు? నలుపు. అనగనగా ఒక రోజులో ఉర్మిళే. కరెక్ట్. ఏమ్మా కోపమా? కాదు, చాలా సంతోషం. లేట్ అయ్యిందేనా? మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకున్నాడు. ఆ గ్యాంగ్ వచ్చి మా వాడిని కొట్టపోతే చేశాను పెద్ద బయట కాబట్టి ఇంత లేటు చెలి క్షమించమన్నాడుగా, నీ ఇది ఇవాళ కొత్త కాదుగా. అందరూ అదే జనరేషన్ అనుకుంటా. సేమ్ టైమ్ లో మనందరం 10th క్లాస్ పాస్ అయినట్టున్నాము. మీ పాప ఇంటర్మీడియటా? అవును. మీ బాబు? బాబు 5th స్టాండర్డ్. కొంచెం లేట్ గా పుట్టి. ఇంటర్మీడియటా? 3rd క్లాస్. సెకండ్ వాడి గురించి కాదు, ఫస్ట్ వాడి గురించి చెప్పు. ఫస్ట్ సెకండ్ ఒకడే. ఇక్కడే చీటింగ్ లేదు, ఒకడే బాబు. తొందరగా పెళ్లి చేసుకుని లేట్ గా ఎందుకు కన్నావు? 9 years కి పుట్టాడు బాబు. సో అది అందరు ఈ పాట లిరిక్లతో సహా పాడుతున్నారంట, అర్థమైపోయింది నాకు. అదే ఈ జనరేషన్ వాళ్ళకి నేను ఈ పాట పాడాను అనుకో, నేను మాత్రమే పాడుతుంటా. వాళ్ళందరూ ఇట్లా చూస్తుంటారు. ఆపిల్ చేదుగా ఉంటుంది. అనురాధ, ఇప్పటి వరకు హైయెస్ట్ ఈ రౌండ్ లో 100. ఇంకొక 2 చెప్పేసి ఉంటే అయిపోయి. లావణ్య రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీ మంజునాథ శివుడు ఎవరు? వెంకటేష్. మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 100. మన్మధుడు సినిమా హీరో ఎవరు? వెంకటేష్. చర్లపల్లి జైల్లో ఎవరున్నారు? వెంకటేష్. గాజులు ఎవరు వేసుకుంటారు? మగవాళ్ళు. భూకంపం సినిమాలో హీరోయిన్ ఎవరు? రోజా. గోడ మీద పాకే హీరోయిన్ ఎవరు? శ్రీ మంజునాథలో శివుడు ఎవరు? వెంకటేష్. మన రాష్ట్రంలో 100 పార్టీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అవుతున్నావేమో. మన్మధుడు సినిమాలో హీరో వెంకటేష్. 2 సార్లు వెంకటేష్ వస్తే మేము ఇవ్వలేము, ఈసారి ఆయన కనిపిస్తే ఆయన అడగండి. చర్లపల్లి జైల్లో యాక్చువల్లీ ఆవిడకి అదే పేరు వచ్చింది, కానీ చెప్పక ఆవిడ మింగేశారు, పాస్ అన్నారు. గాజులు మగవాళ్ళు వేసుకుంటారంట, మనం కాదా? మనం రాంగ్ చెప్పాలి కదా. ఆ పేరే చెప్పాలి కదా మీరు. భూకంపం సినిమాలో హీరోయిన్ రోజా. అమ్మయ్యా, ఒక ఆడపేరు వచ్చిందమ్మా. 4 రాంగ్, 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. మీకే ముందుగా పిక్చర్స్ చూడండి. ఏ నయనతార, బి ఇలియానా, సి రామ్, డి రాణి. ఫైనల్. ఫైనల్. ఏ నయనతార కదా? మీరేమనుకుంటున్నారు? అనురాధ? నయనతార. మీరు? నయనతార. ఏ చూద్దాం. కరెక్ట్. బి. బి మీరు? ఇలియానా అన్నారు. మీరు ముగ్గురు కూడా ఇలియానా అనుకుంటున్నారా? వేసుకోండి ఇలియానా. అందుకే మనం ఏమనుకుంటున్నావో దాన్ని నమ్మాలే తప్ప ఎవరో ఏదో అనుకుంటున్నారో అని మనం ఫాలో అవ్వకూడదు అనే సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయడం కోసమే నేను ఈ రోజు మీతో పాటు నడిచా. అది హన్సిక అని నాకు తెలుసు ముందే. సి రామ్. చూద్దాం. డి రాణా. చూద్దాం. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్లు లావణ్యకి. అనురాధకి ఎలాంటి పిక్చర్స్ వస్తాయో చూద్దాం. ఏ సమంత, బి విష్ణు, సి జగపతి బాబు, డి బ్రహ్మానందం. ఫైనల్. ఏ సమంత, డౌటే లేదు. చూసేద్దాం. కరెక్ట్. బి మంచు విష్ణు. చూద్దాం. కరెక్ట్. సి జగపతి బాబు. జగపతి బాబు. రైట్. చూద్దాము. కరెక్ట్. జీ బ్రహ్మానందం. ఇది కూడా కరెక్టే. చూసేద్దాం. కరెక్ట్. అనురాధకి 40 పాయింట్లు. గీత చూడండి. ఏ
ఏ సుశాంత్, బి మంచు మనోజ్, సి రకుల్, డి స్నేహ. ఫైనల్ ఫైనల్. ఏ సుశాంత్ అంట కరెక్టా? కాదు సుమా. నిఖిల్ ఏమో అనిపిస్తోంది. నిఖిల్ సుమా. నిఖిల్ చూద్దాము. ఏ అయ్యో నిఖిల్ కూడా. బి మంచు మనోజ్. మంచు మనోజ్ అంట చూద్దాం. సి రకుల్ ప్రీత్ సింగ్. రాశి కన్నానా? బిందు మాధవి అనుకుంటా సుమా. తమన్నా. రాశి కన్నా చూద్దాం. తమన్నా. డి స్నేహ. నందిత అనుకుంటున్నా. నందిత. తేజస్వి. నందిత చూద్దాము. డి నందిత 10 పాయింట్లు. హేమ చూడండి. ఏ కాజల్. బి సి వచ్చి రానా. డి చిరంజీవి గారు. బి తెలీదా? బి తెలియదు. ఓకే ఫైనల్ అండి. ఏ కాజల్ అంట కరెక్టా? ఏ అనుష్క. తెలీదండి. అనుష్క. ఇలియానా. చూద్దాం. అనుష్కే. బి మీరు చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? ప్రణీత చూద్దాము. బి ఇది మ్యాటర్. సి గోపీచంద్. నాని సుమా. మీరు చెప్పిందేమో రాణా. గడ్డ ఉండే వాళ్ళందరూ రాణాలు చేస్తున్నారు. గౌతమ్ నందా. డి చిరంజీవి గారు చూద్దాము. కరెక్ట్. ఒకటి కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మడి వదల. తెలుగు వచ్చు కదా మీ అందరికి చదవడం. తెలుగు వాక్యం వస్తుంది, రివర్స్ లో ఉంటుంది. తెలిస్తే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. మొదటి వాక్యం. అనురాధ. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ముగ్గురు. కరెక్ట్ గా చెప్పండి. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ముగ్గురు హద్దు. ఓకే చూద్దాం. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు. మీరు వద్దుని హద్దుని ఇటు అటు మార్చారు. సో -10. ఓకే సో ఇవాళ ఎందుకు ఈ సెంటెన్స్ వచ్చిందో తెలుసా? ఇవాళ వరల్డ్ పాపులేషన్ డే. అందుకని ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు. ఇంచుమించుగా నేను ఇప్పుడు మాట్లాడి ఫినిష్ చేసే లోపల ఇద్దరు ముగ్గురు లేకపోతే ఇంకో 100 మంది పుట్టేస్తారు. కానీ 120 కోట్ల పైనే. ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తరగట్లేదు. వనరులేమో తగ్గిపోతున్నాయి, భూమి ఏమో ఉండట్లేదు. అందుకని రకరకాల కల్తీ కూడా జరిగిపోతున్నాయి. సో అందరూ పాటించాల్సింది ఒకరు ముద్దు ఆల్రెడీ పాటించేసాం సుమా. ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు. మేము ఆల్రెడీ. మీరు ఒక్కరేనా? ఒక్క పాపే. మీరు ఒక్కరేనా? ఒక్కరు. నేనేనా పాటించింది? ఇద్దరు హద్దు. ఇద్దరు హద్దు. ఇద్దరు హద్దు. ఇద్దరు లేకపోతే ఆ ముద్దు ముచ్చట ఉండదని పాపం. ఆట పాట ఉండదని. కొట్టుకోటాలు గిల్లి కజ్జాలు ఉంటే నిద్ర ఉండేది. ఒకళ్ళు ఉంటే ఏమీ ఉండదు. నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. అందుకని నాకు ఆ లోటు ఏమిటో తెలుసు. ఇంకొకళ్ళు ఉండాలి దేనికైనా. అందుకని మీరు ముగ్గురు ఆలోచించండి. ఇంకా లేదు ఛాన్స్. వద్దులేండి. వరల్డ్ పాపులేషన్ డే కదా, కాంట్రిబ్యూట్ చేశారు. చాలా వరకు తగ్గింది. బట్ స్టిల్ ఇంకా కొంతమంది ఆడపిల్లలు ముగ్గురు పుట్టితే మళ్ళీ ఇంకొకళ్ళు కావాలని అలా నలుగురు ఐదుగురిని కనేస్తున్నారు. కానీ వాళ్ళని ఎలా పోషిస్తారో కూడా ఆలోచించట్లేదు. మళ్ళీ వాళ్ళని కూలి పనులకు పంపించడము, వాళ్ళు అనవసరమైనటువంటి హింసకి గురవటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. చక్కగా పెంచుకోవడం బెటర్. ఒకళ్ళైతే ఒకళ్ళు చక్కగా పెంచుకోవచ్చు. స్కోర్ ఎవరికి ఇస్తారు? గీత గారికి. గీత 10.
నెక్స్ట్ లావణ్య. మన దేశ జనాభా ఎంత? ఇందాక చెప్పానుగా ఇంచుమించు అంతే, కొంచెం పెరుగుంటుందిలేండి. చూద్దాం. అప్పటికి ఇప్పటికి పెరుగుంటుంది. అదిగో వినిపిస్తున్నాయి నాకు కొన్ని. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. అనురాధ. ఉమ్మడి కుటుంబం మీకు ఇష్టమేనా? చూద్దాం. ఉమ్మడి కుటుంబం మీకు ఇష్టమేనా? కరెక్ట్, 10 పాయింట్లు. నాకు ఇష్టమే, మరి మీకు? మాకు కూడా ఇష్టమే సుమా. మీరందరిది ఉమ్మడి కుటుంబమేనా? కాదు సుమా. కాదండి. అని ఇష్టం. వేరే వాళ్ళ ఉమ్మడి కుటుంబం కాదు సుమా. ఉమ్మడి కుటుంబంలో అయితే శుభ్రంగా మనం ఎక్కడికన్నా పోయినా కూడా మన పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఇటు మనం అటు వెళ్ళలేము, ఇటు పిల్లల్ని అటుకు చేసుకోలేము, ఇటు చూసుకోలేము. అందుకే టీవీ చూస్తూ ఉండండి. ఉమ్మడి కుటుంబంలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి చెప్పుకుందాం ముందు. అత్త మామ ఉంటే మనకి అమ్మా నాన్న లోటు తీరిపోతుంది. అత్త ఎంతైనా అమ్మలాగా చూసుకుంటుంది ఈ కాలంలో. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు కాబట్టి కోడల్ని కూతురులాగా చూసుకుంటున్నారు. తండ్రి ఎలా చూసుకుంటాడో ఇక్కడ ఫాదర్ ఇన్ లా కూడా వాళ్ళ కోడల్ని ఈ మధ్యలో అలానే చూసుకుంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మధ్యనే కాదండి, అప్పట్లో కూడా చూసుకునే వాళ్ళు చూసుకున్నారు. కొన్ని అటు జరిగి ఉంటాయి, ఇటు జరిగి ఉంటాయి. జరిగేటువంటి సందర్భాలు ఎక్కడైనా జరుగుతాయి. మన హస్బెండ్ ఏదైనా తప్పు చేసినా మనకు చెప్పుకొని వాళ్ళతో మనం ఏదైనా చెప్పుకుంటే వాళ్ళ కొడుక్కి చెప్పే అవకాశం ఒకటి ఉంటుంది. ఓకే. సో బికాస్ ఆఫ్ దట్ ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది. నేను మీకు ఇందులో ఒక రూల్ చెప్పడం మర్చిపోయాను. ఎవరైతే అడ్వాంటేజెస్ చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక డిసడ్వాంటేజ్ కూడా చెప్పాలి. డిసడ్వాంటేజ్ అంటే ఫ్రీడమ్ ఉండదు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే మనం మన ఇష్టంతో ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళుగా వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒకటి అందరికీ నచ్చేలాగా చేయాలి. ఇండివిజువాలిటీ ఉండదు. ఓకే. అంటే ఒక కూర వండాలన్నా అన్నిట్లోనూ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, మీరేమంటారు అనురాధ? ఉమ్మడి కుటుంబంలో అయితే అన్ని షేర్ చేసుకుంటారు సుమా. సుఖ దుఃఖాలు అన్ని. ఉమ్మడి కుటుంబం లేకపోతే పిల్లలకి వాళ్ళ బంధుత్వాలు వరుసలు అవనేది తెలియట్లేదు సుమా. ఇప్పుడైతే వాళ్ళ స్కూల్ ఏదో, సెల్ ఫోన్ లేదో, గేమ్స్ ఏదో ఆడుకుంటా ఉన్నారు. కానీ మగవాళ్ళు కనబడితే అంకుల్ అని, ఆడవాళ్ళు కనబడితే ఆంటీలు అంటున్నారు. కానీ సరిగ్గా వరుసలు పెట్టి అసలు ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు. ఓకే. అప్పుడు మనలో అయితే ఇది పిన్ని, బాబాయి, అత్త అవుతుంది, మామయ్య అవుతాడు అని మనం వరుసలు పెట్టి పిలిచేవాళ్ళం. అంకుల్, ఆంటీ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో లేకపోయినంత మాత్రాన మనం అలా పిలవటం లేదని కాదు. ఇప్పటికీ పిన్నులే మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అంతే. అందరికని కాదు, కొంతమంది ఇంట్లో ఎవరైతే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ అని అలవాటు చేసేస్తారో వాళ్ళకి ఇంకా పిల్లలు మిగిలిన వాళ్ళందరినీ అంకుల్ ఆంటీ అని చేసేస్తారు. కొంతమందికి తెలియదు. ఆ డిసడ్వాంటేజ్ అంటే మనం బజార్కి వెళ్ళినా గానీ ఏదైనా పని మీద వెళ్ళినా కూడా మన పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో మనం ఇంట్లో లేకపోతే అని ఉండేది. వాళ్ళు అనగా ఉంటే అది కాదు నేను మీరు మళ్ళీ అడ్వాంటేజే చెప్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల ఏమైనా కష్టాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయి సుమా. తోడుకోవాలని వాళ్ళని చిన్న చిన్న గొడవలు వస్తా ఉంటాయి, కానీ అయ్యే బాగుంటాయి, సంతోషంగా ఉంటది. నీకు అంత సంతోషంగా ఉందా? కాదు సుమా, ఉంటుంది. అదే చిన్న చిన్న ఏమైనా ఉంటే వాటిని పెద్దగా చేయకూడదు. మనకి ఒక చీర కావాలన్న అనుకో, ఇప్పుడు వద్దులేదు నెక్స్ట్ పండగ కొనుక్కున్నాను, అదే మన తోడుకోవాలి కొనుక్కున్నాను అనుకో, చూడండి నా చెల్లెలు కొనుక్కున్నాను అంటే ఉంటాయి ఎక్కువగా. వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆయన జీతం ఎక్కువ ఉన్నట్టయితే వీళ్ళకి తక్కువ ఉన్నట్టయితే ఆ కంపారిజన్ పోలికలు తేడాలు అన్ని ఎక్కువ గమనిస్తా ఉంటారు. ఓకే, మీరిద్దరేంటి మాట్లాడరు? మేము 5 తోటికోడళ్ళం, అయినా విడిగినా ఉంటాం, కానీ ఒక్క వీధిలోనే ఉంటాం అందరం కలిసి. ఓకే, పక్క పక్కనే. మా బాబు వాళ్ళు అక్కడి వాళ్ళు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. కాకపోతే ఒక్క దగ్గర ఉండడం నాకు బాధ అంతే. ఒక్క దగ్గర ఉండక్కర్లేదండి. ఇన్ఫాక్ట్ ఇలా ఉండి దగ్గరగా ఉండి కలుస్తాం, డైలీ కలుస్తాము. ఇప్పుడు ఒక దగ్గర ఉండడానికి అంతంత ఇళ్ళు ఎక్కడున్నాయి? అందరూ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, చాలీచాలని జీతాలతో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో 25 మంది ఎక్కడ ఉంటారు? ఉండలేరు. అందుకనే దగ్గర దగ్గర ఉంటే కలుస్తూ ఉంటారు. లేదు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కోసం ఆగిపోయి వాళ్ళ ఎదుగుదలను ఆపేసుకుంటారా? ఆపలేరు. వాళ్ళు వెళ్లాల్సిందే, అమెరికాలో వెళ్లాల్సిందే, యూరోప్ లో వెళ్లాల్సిందే, తప్పట్లేదు. అవకాశాలు ఎక్కువ లేవు, ఇక్కడిక్కడే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వెళ్తున్నారు. నాకు అసలు ఆ ఛాన్స్ లేదు సుమ. నేను ఒక్క కోడలనే, అది మా అమ్మమ్మ తాతయ్య మామయ్యని చేసుకున్నాను.
ఇంకా ఏ ఇబ్బంది లేదు సుమా. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్ని కలిసిపోయి. మీ ఎక్స్పీరియన్స్ కాదు, జనరల్ ఒపీనియన్ చెప్పండి. ఉమ్మడి కుటుంబం అయితేనే బాగుంటది సుమా. మనం అందరితో షేర్ చేసుకోవడానికి తోడికోడలతోటి అది తగాదాలు ఉండొచ్చు, ఏదైనా మిగతా ఉండొచ్చు. డిసడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కదా, ఫ్రీడమ్ ఉండదు. మెయిన్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మనం ఇక్కడికి వెళ్ళాలి అని. ఇంకొకటి నాకు మెయిన్ గా అనిపించేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, బంధువులు అనేవాళ్ళు మనకి సుఖం అప్పుడు దగ్గరగా లేకపోయినా సరే, ఒక కష్టం వచ్చింది దగ్గరగా ఉండి చూసుకునేది మాత్రం ఫ్రెండ్స్ ఉంటారు డెఫినెట్లీ. కానీ బంధువుల అవసరం చాలా ఉంది, చాలా. అందుకని మరీ కొట్టుకోకుండా తిట్టుకోకుండా నలుగురితో మంచిగా ఉండాలి. నెక్స్ట్ గీత, మీ ఊళ్ళో ఎంత మంది ఉన్నారు? ఏమో ఈ మధ్య నేను పాలక్కాడ వెళ్ళి లెక్కేయలేదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. ఉండే ఉంటారేమో ఒక, నువ్వు వచ్చినప్పుడు కంటే 4 రెట్లు పెరుగుంటారు. 50 లక్షలు, కోటి. కేరళ లేదు, మా ఊరు వరకు. చూద్దాం. మీ ఊరిలో ఎంత మంది ఉన్నారు? కరెక్ట్, 10 పాయింట్లు. మీ ఊరేది గీత? నకరేకల్. అమ్మ వాళ్ళ ఊరు? అమ్మ వాళ్ళ ఊరే, కానీ అత్తగారు ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసాను అనమాట, నకరేకల్. మన సూర్యాపేట అసలు. ఓకే, ఎంత మంది ఉంటారు అంటే ఇంట్లోనా? మీ ఊర్లో? మా ఊర్లో 40,000 అంటే 40,000 ఉంటారు. లెక్కెడుతున్నట్టుంది రోజు. అనురాధ? మా అమ్మ వాళ్ళది ఇడపలపాడు, నాన్న వాళ్ళది ఇడపలపాడు, 5 లక్షల మంది ఉండదు. హేమ? మాది అనంతపురము, అక్కడ దాదాపుగా 50 lakhs వరకు ఉన్నారండి. మేము చెప్పిన ఈ స్కోర్స్ అన్ని టాలీ చేసేసుకోండి. లావణ్య? ప్రకాశం జిల్లా చీరాల, 1 lakh మంది ఉంటారు. నాకు మా ఇల్లు తప్ప ఏం తెలియదు, అందుకని 1 lakh మంది ఉండుంటారు. అవును, మీది ప్రకాశం జిల్లా అంటున్నారు, నెల్లూరు ఉందేంటి బోర్డు? ఇది అత్తగారు ఊరు సుమా, మా అమ్మ వాళ్ళ ఊరు అనుకొని నేను అది చెప్పేశాను. పర్వాలేదు పర్వాలేదు, ఎంతైనా పెళ్ళైన తర్వాత పేరు మారుతుంది కాబట్టి ఇక్కడ నెల్లూరు ఉండడమే సమంజసం. రౌండ్ అయిపోయింది, రిలాక్స్. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. మొదటి డైలాగ్. సార్, సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటకారంగా ఉంది. సార్, నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడైతే రివర్స్ జరుగుతుంది. దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటున్నాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులకు టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? 1/2 గంటలో పట్టిస్తే పొద్దునకల్లా వదిలేస్తారు. సార్, నడి రోడ్లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు. ఈ డైలాగ్ జులై సినిమాలోనిది. అందులో హీరోయిన్ ఎవరు? లావణ్య? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. జులై సినిమా దర్శకుడు ఎవరు? లావణ్య? త్రివిక్రమ్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. సాటివాడు దెబ్బలు తగిలి పడుంటే నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం, నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం, ఓటేయడంలో నిర్లక్ష్యం, ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గుణమైపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నరకలోకపు దండనే విధిస్తాను. విక్రమ్ ఎమోషనల్ గా దేని గురించి మాట్లాడుతున్నాడు? గీత? నిర్లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? అనురాధ? అపరిచితుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇలా రండి. ఈ రౌండ్ లో ఇట్లా పెట్టుకునే విగ్గు కాదు. స్టార్ట్. హే, ఓపెన్ ద కర్టెన్స్. చెప్పు. సాటివాడు పడుకుంటే నిర్లక్ష్యం, భోజనం చేస్తుంటే నిర్లక్ష్యం, ప్రతి పనిలో నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. అంతేనా? అయిపోయిందా? రండి అనురాధ. సాటివాడు దెబ్బలు తగిలి పడి ఉంటే నిర్లక్ష్యం, సామాన్యులకు తిండి దొరకపోవడం నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం, ప్రతి ఇంటిలో ఇది నిర్లక్ష్యం. భర్తను భార్య నిర్లక్ష్యం చేయటం పెద్ద అలవాటుగా మారిపోయింది. నిర్లక్ష్యం, ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం, ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఈ జనాన్ని ఎవరు మార్చలేరా? దీన్ని ఎవరు ఆపలేరా? డైలాగ్ చెప్పడంలో నిర్లక్ష్యం,
డైలాగ్ నేర్చుకోవడంలో నిర్లక్ష్యం, నేను చెప్పమన్నది చెప్పడంలో నిర్లక్ష్యం, యాంకరింగ్ లో నిర్లక్ష్యం, పోడియం దగ్గర నిల్చోవడంలో నిర్లక్ష్యం, గేమ్ లో నిర్లక్ష్యం, రౌండ్ లో నిర్లక్ష్యం. ఇంకా ఎంతకాలం ఈ నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యానికి పాడాలి చర్మగీతం. ఎవరు పెదవి మదిపేవారు లేరా? కమ్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అపరిచితుడు. హాయ్, మేమిద్దరం ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. చెప్పండి. సాటి వాడికి హెల్ప్ చేయడానికి నిర్లక్ష్యం, బట్టలు ఉతకడానికి నిర్లక్ష్యం, వంట చేయడానికి నిర్లక్ష్యం, ఇంట్లో పని ఆ పని ఈ పని చేయడానికి నిర్లక్ష్యం, నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఏమిటి నిర్లక్ష్యమా? ఏం పని చేయడంలో నిర్లక్ష్యం? అన్ని పనులు చేయడంలో నిర్లక్ష్యం. బద్ధకం అంటారు. రండి. ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ప్రతి దగ్గర నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఫుడ్ చేయడంలో నిర్లక్ష్యం, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించుకోకుండా నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ప్రతి దగ్గర నిర్లక్ష్యం 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 నిర్లక్ష్యం. కర్టన్ క్లోజ్. ఒక ఆయన వాకింగ్ నుంచి ఇంటికి వస్తుంటే వాళ్ళ ఇంటి ముందు చాలా మంది గుమ్మికూడి ఉంటారు. ఏంటి మన ఇంటి ముందర ఇంతమంది జనం ఉన్నారు అని అడిగితే, ఏం లేదండి నిన్న ఎదురింటి పిన్ని గారికి మన అల్లుడు బొంబాయి నుంచి వస్తున్నాడని కేకేసి చెప్పాను అంతే, దానికే అంత మాత్రం జనం వస్తారే అంటాడు. ఇంతకీ ఏం చెప్పావే కరెక్ట్ గా చెప్పు అంటే, ఏం లేదండి ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా, ఇంగ్లీష్ లో చెప్పాను. ఏమని చెప్పావే చెప్పు అంటే, టుమారో సన్నీ లియోన్ కమింగ్ టు మై హోమ్ ఫ్రమ్ ముంబై అంటాడు. పోసి పిచ్చి మొహమ్మా, అది సన్నీ లియోన్ కాదే సన్నీ లా అని చెప్పాలంటాడు. నెక్స్ట్ డైలాగ్. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. KAUPHY కాఫీ. KAUPHY నా? అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్నా ఆయన. నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడనే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగం ఇచ్చుకోలేను తండ్రి, నాకంతటి శక్తి లేదు. ఈ సంభాషణలో నరేష్ ని దేనికి స్పెల్లింగ్ చెప్పమన్నారు? అనురాధ. కాఫీ. కాఫీ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో కాఫీ స్పెల్లింగ్ ఏంటి? లావణ్య. KAUPHY. KAUPHY. దట్ ఈస్ ద రాంగ్ స్పెల్లింగ్ బట్ ద కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. పెద్దనా ఏం జాతకం రానిది, నిన్ను ఎట్టా చంపాలని చూస్తా ఉంటే నువ్వే మంచి ప్లేస్ బుక్ చేసుకుని ముహూర్తం పెట్టుకున్నావు. ఎవట్రా నువ్వు? అందరికీ చెమటలు పుట్టించే నాకు మాట పడిపోయేటట్టు చేస్తున్నావు. ఎవట్రా నువ్వు? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా పోయి వీడితే ఎందుకు పెట్టుకున్నానని? వాణ్ణి నేనే. నన్ను ఇంతగా డిస్టర్బ్ చేసిన నువ్వెలా ఉంటావో చూడాలనుందిరా. వస్తాండా. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? గీత. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోది? గీత. మాస్. రాంగ్ ఆన్సర్, పాస్ టు హేమ. మాస్. అది రాంగ్ అయినప్పుడు ఇది ఎలా కరెక్ట్ అవుతుందండి? మాసే రాంగ్. లావణ్య. డాన్. డాన్ కాదు. అనురాధ. ఎదురులేని మనిషి. ఎదురులేని మనిషి కాదు. ఇది రగడా. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఎవరు ఫస్ట్? నాగార్జున. ఒకటో నాగార్జున. కమాన్. ఏ పెద్దన్నా, ఏం జాతకారం అనేది? ప్లేస్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. ప్లేస్ నువ్వు సెలెక్ట్ చేసినా పర్వాలేదు, నన్ను సెలెక్ట్ చేయమన్నా పర్వాలేదు, ఇల్లు నీదైనా పర్వాలేదు, నాదైనా పర్వాలేదు. కమాన్ చూసుకుందాం. ఎనీ టైం. సింగిల్ హ్యాండ్. గణేష్. కాదు, నాగార్జున. హేమ. ప్లేస్ నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా? పెద్దయినా. నేను పెద్దయినలా కనిపిస్తున్నాను నీకు? పెద్దయినా ఎక్కడ రమ్మన్నా నేను వస్తాను. అయితే ఒక పంచి, అర్ధరాత్రి 12ంటికి శ్మశానం దగ్గరికి రా. ఎప్పుడురా నువ్వు అసలు? చెమట పట్టని నాకు చెమట పట్టిస్తున్నావురా. నిన్ను నేను చూడాలనుకుంటున్నాను. పెద్దయినా ఎవడ్రా నువ్వు? నిన్ను చూడాలనుకుంటున్నారు. చెమట పట్టని నాకు చెమట పట్టిస్తున్నా. నేను చెప్పేసా, మీరు ఎందుకు రిపీట్ చేస్తున్నారు? క్యాన్సిల్. దాను. సుమా, ఏం జాతకం అనేది? నిన్ను కలుసుకోవడానికి మేము ఇంతసేపు వెయిట్ చేయాలా? కుదరదా? కుదరదు. కాదన్నావా? రాలేదనుకున్నావా? వస్తావా అనుకున్నాను, అందుకే వెయిట్ చేస్తున్నాను. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ విల్ ట్రబుల్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. మొక్కే కదా అని పీకేస్తే
పీక కోస్తా. ఒక్క అడుగు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. నువ్వా నేనా చూసుకుందాం. పంపించు, నాకు పని మనుషులు తక్కువ అయ్యారు. నీ పని మనుషుల కోసం కాదు నేను పంపిస్తానంది, నీ అందు చూడటానికి. ఎన్నడూ చూడని కళ్ళు నా వైపు అదోలా చూస్తున్నాయి. నేను పిచ్చిదాన్నా? కాదు సుమా, మా అందరు ఏసీవి. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావురా? చితి పేరుస్తున్నా. నీ పొయ్యి కాసుమా? కాదు, నీకే. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ అనురాధది. అనురాధ, నీకు ఏ గిఫ్ట్ కావాలో అక్కడి నుంచి ఒకసారి చెప్పి అప్పుడు రా. రోటీ మేకర్. నెక్స్ట్ లీడ్ లావణ్య. లావణ్య ఏం కావాలి? వాటర్. థర్మోస్టిల్ తీసుకోండి. గీత కుక్కర్. హేమ. ఆఖరి రౌండ్ ఆడుకుందాం రా. హలో హలో, కనెక్టింగ్ సాటిలైట్. Star Mahila 2700. Over. Yes, yes. Receiving signals. Receiving. Game. Ready to start. Okay. Over. Over అంటే గేమ్ ఓవర్ అని కాదు, నేను చెప్పడం ఓవర్ అని. ఇప్పుడు మీ గేమ్ దీంతోనే. కొత్త కొత్త ఆయుధాలని మేము కనిపెడుతూ ఉంటాం. ఈసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మా డైరెక్టర్ గారు ఆ అన్నప్పుడు వచ్చినటువంటి థాట్ ఇది. ఇప్పుడు మీరు ఒక గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టండి. జాగ్రత్త. దీంతో కొట్టండి. చేత్తో మీరు తాడు పట్టుకోకూడదు, దాటించాలి. దాటించి అక్కడ ఉండే ఏదైనా ఒక రింగ్ లో పడేయాలి. ఏయ్, నో, ఇటే పడి రమ్మన్నారు నేను. ఒకవేళ ఎక్కువ స్పీడ్ అయిపోతే ఇట్లా ఆపచ్చు. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. అలా పడిపోతే మీకు పాయింట్లు రావు, ఇందులో పడితేనే వస్తాయి. లెట్స్ ట్రై ఇట్ అగైన్. సీరియస్ సుమా, నో కామెడీ. జై మహిష్మతి. రెడీ, 1 2 3 గో. తాడు పట్టుకోకూడదు. ఆ గీత దాటితే 10, రింగులో పడితే ఇంకో 10, 20. బాగా ఆడారండి. ఈ గేమ్ ఎవరు బాగా ఆడతారో వాళ్లే విన్నర్ అమ్మా. మళ్ళీ ఇంకో 20. టైమ్ అప్ అయిన తర్వాత అది రింగ్ లోకి పడింది. ఓకే, సో అక్కడ వరకు వచ్చిన పాయింట్లు ఇచ్చేస్తాం. 40 ప్లస్ ఇంకో 10, 50. రెడీ, 1 2 3 గో. ఇరవై. నలభై. అరవై. అయ్యో, టైమ్ అప్. 60 అక్కడ వచ్చేసాయి. ఇది గీత దాటింది టైమ్ అప్ కల్లా. సో 70.
రెడీ 1 2 3 గో. ఇటు మేము రింగ్ పెట్టలేదు. నలభై అటు కూడా మేము రింగ్ పెట్టలేదు. ఏనుగు తొండం ఊపినట్టు ఊపుతున్నారు అందరూ. మళ్ళీ చెప్తున్నాను, ఇటు రింగ్ పెట్టలేదు. టైం అప్. 40. ఇటు అటు రింగ్ పెట్టుంటే బాగా పాయింట్లు వచ్చుండేవి మీకు. లావణ్య మీ టార్గెట్ 80. అలాగైతే మీరు విన్ను. అంటే మీరు 4 గ్లాసులు వేస్తే చాలు. రండి. అనురాధ ఫ్రమ్ ప్రకాశమా, లావణ్య నెల్లూరా? ఎవరు విన్ అవుతారో చూద్దాం ఇవాళ. ప్రకాశం నెల్లూరు పక్కపక్కనే ఉన్నాయి. రెడీ 1 2 3 గో. మీరు తల బదులు నడుము ఊపుతున్నట్టున్నారు. బీ కేర్ఫుల్. దిస్ ఇస్ నాట్ ఎ డాన్స్ మూమెంట్, దిస్ ఇస్ అ క్లాస్ మూమెంట్. ఏం రాలే. ఇరవై. ఇంకా 3. ఒకటేసారి వేసేయండి. పట్టు. చావో రేవో తేల్చేయాలండి. టైం అప్. 20 పాయింట్లండి. థ్యాంక్ యూ. ఈ రోజు మన విన్నర్ ప్రకాశం అనురాధ. మీరు ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. ఈ రోజు మీరు నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.